పాపం కవిత అనిపించింది. ఎందుకంటే వరుసపెట్టి విచారణ, ఇంకా మళ్ళీ ఇంకో 3 రోజులు ఎక్స్టెన్షన్. 7 రోజులు అడిగింది ఈడీ, 3 రోజులు ఇచ్చారు. ఇదివరకు ఈడీ విచారణ అంటే అయిపోయిన తర్వాత అక్కడే ఒక గదిలో ఉంచుతారు. మామూలుగా పోలీస్ విచారణలు ఎట్లా ఉంటాయి అంటే, పోలీస్ కస్టడీకి ఇవ్వడం అంటే జైల్లో ఉంచుతారు, జైలు నుంచి పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు. రోజు పొద్దున్నే 10ంటికి తీసుకొచ్చేసి సాయంత్రం దాకా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ జైలుకి పంపించేస్తారు. ఈడీకి అట్లా జైలుకి కాదు, ఈడీ కార్యాలయంలోనే ఒక గదిలో ఉంచేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది మారిపోయి అక్కడ ఒక సెల్ కూడా పెట్టారట, ఆ సెల్లో ఉంచుతున్నారట. ఇప్పుడు ప్రస్తుతం కేజ్రీవాల్ అట్లాంటి సెల్లోనే ఉన్నారు. ఈ సెల్లో డబుల్ కాట్ బెడ్లు ఇట్లాంటివి ఏముండవు. మామూలు ఈ జైలు సెల్లో ఉండేటటువంటి ఒక సిమెంట్ దిమ్మతో పాటుగా పరుపు దిండు అవి మాత్రం వేస్తారు. ఏసీ కూడా ఉంటుంది. అక్కడే బాత్రూమ్, అది ప్రాబ్లం లేకుండా బయట వాటికి మళ్ళీ గందరగోళం కాకుండా, ఇతర జైళ్ళలోకి మళ్ళీ కాకుండా ఓ సిస్టమేటిక్గానే ఉంటుంది. అక్కడ ఉండాల్సి వస్తుంది. అలాగే అంటే ఒక రకంగా మినీ జైల్లో ఉంటున్నట్టు, ప్లస్ సైకలాజికల్ ప్రెషర్. అదే ఆవిడ తాజాగా అన్యాయంగా కేసు పెట్టారు, అక్రమంగా కేసు పెట్టారు, దీన్ని ఎదుర్కొంటాం, కోర్టులో ఎదుర్కొంటున్నామని చెప్తోంది. ఇంకొక 3 రోజుల పాటు విచారణ ఎదుర్కోరు. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా పెట్టారు కాబట్టి ఎదురు కూర్చోబెట్టి విచారిస్తారు. టోటల్గా తన ఇష్టం వచ్చినట్టు నడిచినటువంటి రాజకీయం. ఒకప్పుడు కేసీఆర్ బిడ్డ, రాజకీయాలతో సంబంధం లేదు. ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ. ఆ తర్వాత వాళ్ళు మీడియాకి ఎక్కారు, తద్వారా కేసీఆర్ బిడ్డలు కూడా ఉద్యమంలో అన్నారు. తర్వాత దానికి తగ్గ ప్రతిఫలం పొందారు. ఇప్పుడు ఆ ప్రతిఫలం చివరికి వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కేటీఆర్కి కాదు, కేసీఆర్కి కాదు, కవితకి సైకలాజికల్గా విపరీతమైన ప్రెషర్ ఫేస్ చేస్తుందన్నది అయితే అర్థమవుతుంది అక్కడ.